నీ మీద ప్రభు జాలిపడాలి, నిన్ను ప్రభు కరుణించాలి, ఆయన నీ ఎడల వాత్సల్యము చూపాలి. నీ మీదన్న కోపం రద్దయిపోయి, నీ మీదున్న శాపం రద్దయిపోయి, నీ మీదున్న ఆయన మహాకనికరం చూపించాలి. దేవుడు ఎవని యందు ఆయన జాలి పడతాడు అనేది ఈరోజు మీరు చూడాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, యెహోవా వైపు తిరిగిన ఎడల. ఆమేనని చెప్పుకోండి. చేతుల పైకెత్తి సంతోషంగా చెప్పండి. తల్లి ఎవరు ఎందుకు జాలి పడతాడు? భక్తిహీనులు తమ మార్గాలు విడవాలి, దుష్టులు తమ తలంపులు మాని. అంటే నీ మార్గం నీవు వదలాలి, నీ తలంపు నీవు మానుకోవాలి. ఎవరైతే వారి మార్గాలు విడిచిపెట్టి, ఎందుకని వారి మార్గాలు విడవాలి? మన మార్గములు వేరు, చెప్పండి. దేవుని మార్గాలు వేరు. మన ఉద్దేశాలు వేరు, చెప్పండి. దేవుని ఉద్దేశాలు. మన తలంపులు వేరు, చెప్పండి. దేవుని తలంపులు వేరు. ఎవరైతే వారి మార్గాలు వదిలేసి, వారి తలంపులు మానేసి, వారి ఆలోచనలు వదిలేసి, వారి నిర్ణయాలు పక్కకు పెట్టేసి, దేవా నీ మార్గంలోకి వస్తా, దేవా నీ తలంపే నెరవేరాలి, దేవా నీ ఆలోచన సిద్ధించాలి, దేవా నా పట్ల నీకున్న ఉద్దేశమే, ప్రణాళికే ప్రభువా నా ఎడల జరగాలి అని ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారి ఎడల ఆయన ఏమవుతాడంట? జాలి పడతాడు. లోత నీ ప్రాణము దక్కించుకున్నట్లు ఇదిగో ఆ పర్వతానికి పారిపో. ప్రభు, ఓ ప్రభువా, అయ్యో కుదరదు, ఆ పర్వతానికి నేను పారి పోలేను, కానీ సోయర్ ఉంది, ఆ చెన్నూరు ఉంది, ఆ దగ్గరగా ఉంది, అయ్యా అక్కడికి వెళ్తా. దేవుడు ఒక్కసారి ఇదైపోయాడు. నీ ప్రాణం దక్కాడు, అక్కడికి పోవాలంటే ఇక్కడికి పోతానంటాడే. కానీ ఒక మాట చెప్తా విను, దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు అవసరమైతే 7 సార్లు అయినా మాట్లాడతాడు. ఆయన పదే పదే నీతో మాట్లాడినప్పుడు ఆయన ప్రణాళిక గుర్తించి, ఆయన ఆలోచన గుర్తించి, ఆయన కోరిక నువ్వు తెలుసుకొని, నా పట్ల దేవునికి కలిగి ఉన్న ఇంత ప్రణాళిక ఎందుకని? బైబిల్లో ఏముంది? ఆయన మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశములు హానికరములైనవి కావు, అవి సమాధానకరములైనవే అంటాడు బైబిల్లో. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ ఆలోచన కాదయ్యా, ఆగు. నేను అక్కడికి పోలేనయ్యా, ఆగు. నేను చేయలేనయ్యా, ఆగు. నేను ఇక్కడికి రాలేనయ్యా, ఆగు. అంటే ఏంటి? వీళ్ళందరూ ఎవరు? లోతు కుటుంబీకులేగా. లోతు పట్ల దేవుని ప్రణాళిక ఆ తదుపరి వాక్యంలో చూస్తే, సార్ నీ ఇష్టం అన్నాడు దేవుడు. 1, 2, 3 సార్లు చెప్పాడండి ఇంట్లో, నేను అక్కడికే పోతా అన్నాడు దేవుడు. అది వద్దంటే నువ్వు అదే చేస్తానన్నావు అనుకో, ప్రొసీడ్ అంటాడు ప్రభు. ఓకే అంటాడు దేవుడు. ఆయన ఏం అటమేం పెట్టడు, ఓకే అంటాడు. ఆ తర్వాత చూపిస్తాడు సుక్కలో, అంతేగా అక్క, అంతేనా? ఆ తర్వాత ఏమైంది? వెళతా ఉన్నాడా? భార్య ఉప్పు స్తంభం అవలా, అవునా కాదా? ఆ తర్వాత అక్కడ పోయారా? ఏమైంది? ఆ 2 కూతుర్లు ఆయనకి, ఎవరికి? లోతుకి మద్యాన్ని సేవించి వాళ్ళతో పాపం చేసి గర్భవతులయ్యి అమోనీయులు మోయాబీలు శపితమైన సంతానానికి వీళ్ళు జన్మనివ్వలా? కారణం ఏంటో చెప్పనా? నా ఆలోచనే, నా నిర్ణయమే, నా పద్ధతే, నా ఉనికే, నేనే అన్నట్టుగా పోయాడండి. పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందో చూడండి. అందుకే నేను చెప్పేది,
నీవు దేవుని దగ్గర మోకరించినప్పుడు, అయ్యా నీ ప్రణాళిక ఏదో, నీ ఉద్దేశం ఏదో, నీ సంకల్పం ఏదో తెలియచేయి. నా మార్గాలు, నా ఆలోచనలు, నా పద్ధతులు, నా నిర్ణయాలు అయ్యా నేను ప్రక్కన పెట్టి అని నీవు దేవుని వైపు తిరిగితే చాలు. దేవుని వైపు తిరిగితే చాలు. దేవుని వైపు తిరిగితే చాలు. ఆయన నీ ఎడల ఏమవుతాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు 3:20 దేవుని వైపు తిరగటం అంటే ఏంటో చూడండి. అపోస్తలుడు, నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఏం పొందుట? మీ నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఉపవాసం అన్న వాళ్ళు నోరు మురుక్కంపు వచ్చింది. మీరు మాట్లాడకుండా అలాగే, నిజమే, అలాగే మీరు నోరు మూసుకున్నట్టే కూర్చున్నారనుకో, పక్కన వాళ్ళు కూర్చోలేరు. అందుకని నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. ఆమేనండి. మత్తయి సువార్త మారు మనసు పొందటం అంటే ఏంటో చూపిస్తాను. ఒకసారి చూ 3వ అధ్యాయం 6వ వాక్యం. దేవుని వైపు తిరగడం అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందటం. మారు మనసులో ఉన్న అద్భుతమైన రహస్యం ఏంటంటే పాపములను ఒప్పుకొని, అందరూ చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరు చెప్పండి ఏం పొందాలి? బాప్తిసం పొందటం. ఓ మాట చెప్తాను. ఇప్పుడు బాప్తిసం మనం పొందలేదనుకో, మారు మనసు పొందలేదనుకో, మనం దాసులుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? దాసులుగా. ఒక మాట చెప్తానండి, ఎవరికి దాసులం? సాతానికి దాసులం. అంటే అర్థం ఏంటి తెలుసా? సాతానికి దాస్యం అనే సాతాని కాడి కింద ఉన్నాడు కాబట్టి మనోడికి ఆ టయానికి మెంటలెక్కేస్తుంది. ఏ కాడి కింద ఉన్నాడు? ఆ సాయంకాలం అయితే వేయాలి పెగ్గు, లేకపోతే ఏమవుద్ది? మెంటల్ ఆసుపత్రే. కారణం ఏంటంటే సాతాను కాడి కింద ఉన్నాడు కాబట్టి సాతాను ఎలా వాడుకోవాలో అట్లా వాడుకుంటుంది. ఆమేన్. దాసుడు సాతానికి, పాపము చేయవాడు పాపానికి. కూర్చో, నిలబడు, ఏళ్ళు రా అంటే ఇప్పుడు సాతాను ఏది చెబితే, ఇప్పుడు ఈ దాస్యం అనే దానిలో నుంచి ఇతడు ఏమవ్వాలి? బయటకు వస్తే, విడిపించబడితే, అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందగలిగితే, ఇప్పుడు నువ్వు దేవుడి కుమారుడు అయితే నీ కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి అనుకో, ఆయన చలించిపోతాడంతే, కదిలిపోతాడంతే, ఆ జారి పడిపోతాడంతే. ఏమైంది నా కుమారుడా? ఏంటి? ఎందుకు? అయ్యో ఏం బాధ అని దేవుడు అంతేగా. ఇప్పుడు తండ్రి ముందు కొడుకు, ఏంట్రా రేపిచ్చనా కొడక, ఏంటి, ఏం కావాలరా నీకు, అసలు ఏమైందా? కొడుకు చెప్పకపోయినా ఏడ్చండి చూసి తండ్రి ఏం చేస్తాడు? కారణం ఏంటి? తండ్రికి తన కొడుకు మీద ఉన్న జాల లాంటిది. హల్లెలూయా. అందుకు ఇప్పుడు నేను అనేది, నువ్వు దాస్యం అనే కాళ్ళలో నుంచి బయటపడి మారు మనసు పొంది, అంటే దేవుని వైపు తిరిగి నీవేమవ్వాలి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు ఆయన నీ ఎడల ఏం పడతాడు? జాలి పడతాడు. కాబట్టి ఆలస్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? యేసుక్రీస్తు వారు మహామహిమతో మేఘారూఢుడై ఆయన రాబోతున్న దినాలు ఆసన్నమవుతున్నాయి. ఆయన ఉగ్రత దినం రాబోతుంది. ఆయన ఉగ్రత దినములో తప్పించుకునేవాడు, ఆయన ఉగ్రత దినమును తాళుకునేవాడు, ఆయన ఉగ్రత దినములో దాగుకొనగలిగిన వాడు ఎవడు?
అందుకే నేను ఏం చేయాలంటే మారు మనసు పొందాలి, పాపాన్ని వదలాలి, త్రాగుడు మానాలి, వ్యసనాలు విడిచిపెట్టాలి, జోదాన్ని విడిచిపెట్టాలి, చుట్టా బీడి సిగరెట్ విడిచిపెట్టాలి. దేవుని పిల్లలారా, మారు మనసు పొంది దేవుని కుమారులు కుమార్తెలమయ్యేటట్టుగా ఆయన వైపు తిరగాలి. ఎంతకాలం లోకం వైపు తిరుగుతావు? ప్రభు వైపుకు మీరు తిరుగుదురు గాక. రెండో మాట చెప్తాను, అందరూ చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. హోషేయ గ్రంథం 1, హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయం 7. వారి ఎడల జాలిపడి వాటి చేత కాక యెహోవా చేతనే వారిని రక్షింతును. అందరూ ఆమేనండి. ఇక్కడ రాయబడిన మరో మాట ఏంటంటే, యోధావారి ఎడల జాలి పడతాడు. బైబిల్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు, యోధావారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటాడు, నేను యోధావారి ఎడల జాలి పడతా. యోధావారి గురించి 2-3 మాటలు చెప్తా. ఏంటి యోధావారు? యోహాను సువార్తలోనికి వెళతారు అందరూ. 2వ అధ్యాయం, యోధావారిలో ఉన్న లక్షణం ఒకటి చెప్తాను. 2వ అధ్యాయం 6వ వాక్యం, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం. యూదులు బహుశుద్ధి కలిగిన వాళ్ళు. అందరు ఆమేననుకోండి. ఏ శుద్ధి చెబుతా వినండి. కొంతమంది భలే ఉంటారు, మాటి మాటికి చేయగలుగుతారు, మాటి మాటికి కాళ్ళు కడుగుతారు, మాటి మాటికి తలదూతారు, మాటి మాటికి అద్దం దగ్గరికి పోతారు, మాటి మాటికి ఊడుతుంటారు. కారణం ఏంటంటే అతి శుభ్రం. అతి కాదులే, శుభ్రం. ఆమేన్. కొంతమంది ఉంటారా, కొన్ని ఇళ్ళకు పోతుంటే ఉతికిన బట్టలయ్యో తెలియదు, ఇడిసిన బట్టలయ్యో తెలియదు. కొంతమంది టవల్ ఇస్తారు మొహం తుడుచుకోమని, కళ్ళు కంపు, పులుసు కంపు, చెమట, శుద్ధి ఉండదు. కొంతమంది ఇల్లు ఉండదు శుభ్రం, వాకిలి ఉండదు శుభ్రం, రొచ్చు. కొంతమంది అమ్మోళ్ళు ఉన్నారా, మహాసురికైన వాళ్ళు, ఆ కత్తిపీడ తీసుకొని కోసిన ఉల్లిపాయ తొక్కలు కానీ, ములక్కాయ పీసు కానీ, వంకాయ ముక్కలు కానీ, పుచ్చులు కానీ ఏమి తీరు, ఆ పక్కన దోసుంచుతారు కాళ్ళకెట్టి అడ్డం పెట్టి. అమ్మో మహాలక్ష్మి తులసి బయట పడేస్తే పోద్దనేటట్టుకుంటారు. అందుకనే ఇంటిని చూడు, చెప్పండి ఇంటి. హల్లెలూయా. ఆ రాత్రి బారులాగేసుకు పడుకుంటారు. బారులాగ్ కాదు, అదేంటిది, అది అంగి, నైటీ, దాని పేరు నైటీ. ఆదమరిచి నిద్రపోయి జుట్టంతా ఊడిపోయి చింపిరి జుట్టు అయిపోయి పొద్దుండే లెగిసేసరికేమో కళ్ళన్నీ మూసుకుపోయి పుసుబట్టి ఇటొక మీసం. ఏం చెప్తావు? జొల్లుగార్చే అలవాటు కొంతమంది ఆడవాళ్ళకి. లేవటం, ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. లేవటమే. ఆడకూతురు ఏం చేయాలి? వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు బారు అంగి ఏం చెయ్యాలి? ఏమో లెగిసి లేకముందే వంకాయలో, పచ్చిమిరకాయలో, బీరకాయలో, సొరకాయ, ములక్కాయలో అని వస్తాడు. ఈ బారు లాగు మీద, ఇది లాగ్ కాదేంటి, ఇది నైటీ మీదే బాయ్ వంకాయలు, అభయా వంకాయలు అని ఆ వంకాయలు సైకిల్ దగ్గరకో బండి దగ్గరకో అట్టేపోతుంటారు. పుట్టారు. ఎందుకు? సిగ్గు, లజ్జ,
బిడియం ఉండొద్దు. మధ్యాహ్నం ఐస్ క్రీమ్లో వస్తాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్లో, అప్పుడు ఐసులు. ఐస్, ఐస్, పాల ఐస్, ఇంకేంటనేది సేమియా ఐస్ అని వస్తాడు. ఐస్ అబ్బాయో అట్టే పోవటం. క్రమంగా బట్టలు వేసుకోవాలని తెలియదు. ఆడమ్మాయి, స్త్రీ, ఆడకూతురు తలదూకొని డ్రెస్సు మార్చుకొని బ్రష్ తీసుకొని బయటికి రావాలి. మొహం కడుక్కొని చేసుకొని ఆ తర్వాత చెయ్యాలి. రేకుజామున 5 గంటలకు లేచి 7:30, 8 కాదు, పెందల కడే లేచి ప్రార్థన చేసుకొని చెయ్యాలి. ఆమె పెందల కడే లేచి తన ఇంటి వారి కొరకు ఏం చేస్తుందయ్యా? యూదులు ఎవరంటే శుద్ధి, వారికి ఒక శుద్ధీకరణాచార ప్రకారం. ఆధ్యాత్మిక జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను చెప్పేది పాత్రలు లోపల వెలుపట శుద్ధి గురించి అని కాదు, కానీ ఆధ్యాత్మికంగా యేసయ్య శాస్త్రులను చూశాడు, సద్దూకయ్యలను చూశాడు, పరిసలను చూశాడు, శాస్త్రులను చూశాడు. వాళ్ళని చూచి ఏమన్నాడు తెలుసా? మీరు సున్నము కొట్టినా, సమాధులు కొట్టినా, మీరు గిన్నెని వెలుపల శుభ్రం చేస్తారు కానీ లోపల ఆత్మలో శుద్ధి లేకుండా ఆచారాలు ఎంతకాలం? సోమవారం నుండి శనివారం దాకా మునిగిపోవటమే. దేంట్లో? తాగుళ్ళో, సంకలో కోడిపుంజు, ఏళ్ళ సందుల్లో సిగరెట్టు, ఈ చేతిలో బీరు బాట్లు. ఈయన తాగింది కాకుండా 10 మందికి తాగుడు పోపించి వాళ్ళని తాగించడం. ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధ ఆత్మశుద్ధి లేకుండా ఎంతకాలం ఆలోచించు. అందుకే యూదులు ఎవరో తెలుసా? వారికి ఒక క్రమశిక్షణ ఉంది. అదేంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడే శుద్ధి చేయబడతారు. ఈరోజు నీ హృదయం శుద్ధి చేయబడాలి, నీ మాట శుద్ధి చేయబడాలి, నీ చూపు శుద్ధి చేయబడాలి, నీ ఆలోచనలు కడగబడాలి. అందుకని బైబుల్ అంటుంది, యూదుల ఎడల ఆయన ఏమవుతున్నాడు చెప్పండి? జాలి పడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను ఆమెను కిమ్మని సమరయులతో సాంగత్యము. అందరు ఆమేనండి చెప్పండి. నేను ఒకసారి గట్టిగా హల్లెలూయానండి. యూదుల ఎడల ఆయన ఏమవుతున్నాడు? యూదులు ఎవరితో సాంగత్యం చేయరు? యూదులు ఎవరితో స్నేహం చేయరు? యూదులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయరు? సమరయులతో. యూదులు దైవ ప్రజలు, సమరయులు అన్యులు. అందరు వింటున్నారా? నా మాట వినండి. ఇప్పుడు యూదులు సమరయులతో సాంగత్యం చేయరని ఉందగా. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలమైన మనం ఎవరితో సహవాసం? నీ వెనక నీ బండి మీద కూర్చునేది ఎవరు? నీ పక్కన కూర్చునేది ఎవరు? నీ సంభాషణ ఎవరు? నీ ముచ్చట్లు ఎవరు? నీ ఫ్రెండ్షిప్ ఎవరు? దేవుని పిల్లలు కూడా ఇప్పుడు బ్యాండేజ్లు వేసి తిరుగుతున్నారు. ఏంటా తాయిత్తు? ఆ తాయిత్తు కదండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటున్నారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. నీ సహవాసం సినిమా పిచ్చగలతోనేనా? రారా యేసులోకి వెళ్దాంరా. ఏమరో ఎరక్కపోయి మా ఊరోళ్ళు ఎవరైనా వస్తే నేను గుళ్ళని ఓరీ బాబా అన్నాక ఇప్పుడు అక్కడికి వెళ్తే చూడడానికి ఓరీ బాబా ఏమైపోదరు. సినిమా పిచ్చి కళ్ళతోనా? లేదండి, ఎప్పుడు వెళ్ళను, ఇప్పుడన్నా
దసరా వస్తుంది కదా, ఆ దసరా అప్పుడే వెళ్తాను, ఏదో ఊసు మార్గానికి వెళ్తాను, ఎప్పుడు త్రాగనండి, ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసినప్పుడే. ఏంటి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఫంక్షన్స్లో, మ్యారేజ్ల్లో, మ్యారేజ్ డేలకి, బర్త్డేలకి, బెర్త్డేలకి ఏదోనండి కొంచెం పార్టీ పుచ్చుకుంటామండి. మా వాళ్ళందరం బీరు తాగితే నేను మాత్రం అది తాగనండి. నాకు మాత్రం స్పెషల్గా ఏమిస్తారు? కూల్ డ్రింక్ ఇస్తారండి. అర్థమవుతుందా? యూదులు ఎవరితో సహవాసం చేయరు అంటే ఏంటి? యూదుల ఎడల ఆయన ఏమవుతున్నాడు? మరి ఎవరితో సహవాసం? ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు విశ్వాసం, ఒకప్పుడు వైరాగ్యం, ఒకప్పుడు సన్నిధి, ఒకప్పుడు సేవకులు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అంత ఊస్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే ఆయనతో జతకట్టినప్పటి నుంచి తేడా వచ్చాడండి అనరు. ఆమెను కలిసినప్పుడల్లా పాడైపోద్దండి అనరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, సాక్ష్యము కలిగిన వారితో సహవాసం చేయాలి, ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి. మరి ఎవరితో నీ సహవాసం? నేను పేకేం ఆడనండి. ఎప్పుడన్నా క్రికెట్లు వస్తేనే మాత్రమే బెట్టింగులు కాస్తాను. నిమ్మకాయ ఆటలు వచ్చినప్పుడు, సంక్రాంతులు వచ్చినప్పుడు నా చేతులు ఏమో సంకలో ఏమో మాత్రం కోడిపుంజు ఏమి ఉండదండి. వాళ్ళదే కోడిపుంజు. కానీ నేను మాత్రం ఇక్కడ నుండి పైనుండి ఏం చేస్తా? వేస్తానండి. ఎవరితో నీ సహవాసం? కాలేజీలో, స్కూల్లో నీ పార్ట్నర్స్ ఎవరు? అర్థమవుతుందా నీకు? ఆత్మీయంగా ఎదగవలసినవి ఎందుకు ఎదగలేకపోతున్నావంటే సహవాసంలో ప్రాబ్లం ఉంది. దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేస్తుంది చెప్పండి? చెరిపేస్తుంది కదా. అవును, యూదుల ఎడల ఆయన జాలి పడతాడు. ఇంకో మాట కూడా చెప్తా యూదుల గురించి. ఎస్తేరు 3వ అధ్యాయం 8వ వాక్యం. ఎవరు వీళ్ళు? యూదులు. ఆయన యూదుల ఎడల ఏమవుతానంటున్నాడు? జాలి పడతానంటున్నాడు. అర్థమైందా? యూదులు ఆ 8వ వచనంలో అంటాడు, వారి విధులు, యోదావారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అందరి పద్ధతి వేరు, యూదుల పద్ధతి వేరు. ఆమేన్. అవునా? యూదులు మాట తీరు వేరు. వాళ్ళ నోట ఎలవై ఆగే ఇవి ఉండవు. యూదులు వారి మాట కట్టు. ఆ మాట కట్టే వీళ్ళు యూదులు అని అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థం అవ్వాలి. ఆమేన్. నా మాట కట్టు మారాలి. అందరి మాటలు వేరు, యూదులు మాట్లాడే మాట వేరు. అందరి వస్త్రధారణ వేరు, యూదుల వస్త్రధారణ వేరు. యేసన్న గారు యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ యూదుల వస్త్రధారణ వేసుకొని మ్యాగజైన్లో బలిపేట పుస్తకంలో పెట్టారు. లోకపు చూపు ఉండకూడదు, లోకపు మాటలు ఉండకూడదు, లోకపు తలంపులు ఉండకూడదు. వారి పద్ధతులు నీ పద్ధతులకి వేరైపోవాలి. క్రైస్తవుల్లో కూడా కొంతమంది చావు దగ్గరకు వచ్చేసరికి కనపడిపోద్ది. మంగళవారం చచ్చిపోతే కోడిపెట్ట. మరి మంగళవారం రోజు చేయరంట. పాస్టర్ గారు మొన్న మనం తిరుమలంపాలెంలో మంగళవారం కదా ఆ కార్యక్రమం చేసింది. పాస్టర్ గారిని అడగండి. వాళ్ళు అయ్యగారి దగ్గరికి వచ్చి, దేవదత్త గారి దగ్గరికి వచ్చి డేట్ పెట్టమంటే ఆయన మంగళవారం ఖాళీ ఉంది పెట్టుకోండి అన్నారు. అయ్యా ఈ పోళ్ళు మరి బట్టలు దేవరికి అయ్యా
పుట్టింటోళ్ళు బట్టలు తయారుగయ్యా, మరి అదయ్యా లేదు. అసలు నాకు తెలిసి అక్కడ బట్టలు తెచ్చిన దాఖలే నేను చూడలేం. మరి సేవకులందరినీ పిలిచారు, మేమంతా వెళ్ళాము, కూటం పెట్టాము, వాక్యం చెప్పారు అయ్యగారు, ప్రార్థన చేసేసాము, వచ్చేసాం. మరి మంగళవారం ఎట్ట కుదిరిద్ది? శుక్రవారం కొత్త కొట్ట వేసుకోకూడదుగా. బైబిల్లో వారి విధులకు వీరి విధులకు వేరు. ఉన్నం అన్నమక్క, ఉన్నం హొసన్న గారు, సహదేవుడు హొసన్నగా బాప్తీసం ఇచ్చాం. వాళ్ళని చూస్తే నాకు భలే ఆశ్చర్యమైంది. ఇంటికి పునాది వేసాము, ఈలోపు ఎవరో చచ్చిపోయారు. నాకు ఫోన్ చేసయ్యా, మరి వాళ్ళు చచ్చిపోయారు, అందరు వెళ్ళొద్దు అంటున్నారు, ఏం చేయమంటారు? ఏం పర్వాలేదు వెళ్ళండి అన్నారు. వెళ్ళిపోతామయ్యా. వెళ్ళారు. మీరు ఒక మాట చెప్తే చాలయ్యా, ఆ మాట మేము అమలు చేస్తామన్నారు, అంతే. దేవుని స్తోత్రం. అవును, అవునండి, అది ఆత్మ సంబంధమైన సంగతులు. అవి లోకం చేసినట్టుగా మనం చేయకూడదు. వారి విధులు వేరు. చెప్పండి, మన విధులు వేరు. పెళ్లి చేయాలిగా. హై పెళ్ళి కూతురా, ఎట్టాను ఏంటి ఎట్టాను ఏంటి? గుమ్మం మీద ఆకు పెట్టి, ఆకు మీద డబ్బులు పెట్టానా, వెనక్కి తన్నా ఇటంటాం. హే వెనక చూడ బాకి వెళ్ళిపోయాక, ఓవా స్తోత్రం. మేనమామే చెప్పులు వేయాలంట, బియ్యం పొయ్యాలంట, ఒడిగట్టాలంట. ఏంటండి ఇవన్నీ? వారి విధులకు నీ విధులకు ఏముండాలి? ఆలోచించు. చచ్చిపోయినాడు ఫోటో దగ్గర మీరు దండేసి, మా నాన్నకి ఉప్మా అంటే ఎంత ఇష్టమో, ఏమో ఏ ఇష్టం, ఉప్మా అంటే ఇష్టమని ఉప్మా పెట్టి, నల్ల చీర తెల్ల చీర అంటే ఇష్టం పెట్టి, మల్లెపూలు పెట్టి అవి పెడితే మా నాన్న రాడు, అమ్మ రాదు, అక్క రాదు, చచ్చిపోయిన ఎవరు రారు, దెయ్యాలు వస్తాయి. అంతేగా పాస్టర్ గారు. కానీ దురాత్మలు ఉన్నాయి చూసావా? నువ్వు ఉప్మా పెట్టినప్పుడు, నువ్వు కోడిమాసం పెట్టినప్పుడు, నువ్వు పలావ్ పెట్టినప్పుడు, నువ్వు గాజులు పెట్టినప్పుడు, సాంబార్ పెట్టినప్పుడు, సారాయి ప్యాకెట్ పెట్టినప్పుడు, అర్థమవుతుందండి? వాటి పేరు మీద వస్తాయి. వారి విధులకు చెప్పండి, మన విధులకు ఏమవ్వాలి అంటే చాలు, ఆవులిస్తే చాలు, దిష్టిలు తీయటం, అమ్మా ఇవన్నీ వేస్ట్ పనులు ఇవన్నీ. ఆమేనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట కూడా మీకు చూపిస్తా. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25వ వాక్యం. ఇశ్రాయేలీయుల ఎడల అనండి, ముగింపుకు వస్తున్నా, చెప్పండి. ఎవరి ఎడల? ఇశ్రాయేలుల ఎడల జాలిపడతాడు. ఎవరు ఈ ఇశ్రాయేలీయుడు? జాగ్రత్తగా వినాలి. ఆదికాండం, త్వరగా ముగింపు. ఆదికాండం 32వ అధ్యాయం 28. ఆయన ఇశ్రాయేలీయుల ఎడల జాలిపడతాడు. ఎవరు ఈ ఇశ్రాయేలీయులు? దేవునితో పెనుగలాడేవారు కదా. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గానే నేను నిన్ను వదలను. అంటే ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం అనండి అందరూ. అంటే దేవుడు నీ ఎడల జాలి పడాలంటే నీలో ప్రార్థనాత్మ ఉండాలి, మెళుకు కలిగిన ఆత్మ ఉండాలి, విజ్ఞాపన ఆత్మ ఉండాలి,
బలిపీఠం మండించే అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో గోజాడే అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో అంగలార్చే అనుభవం ఉండాలి. నా దేవా యేసయ్యా, నా దేశాన్ని దృష్టించు, నా రాష్ట్రాన్ని దృష్టించు, నా ప్రజలను దృష్టించు ప్రభువా ప్రభువా అని చెప్పి బ్రద్దలైన సందుల్లో నిలిచేవారు ఉండాలి. ఆ అనుభవం నీకుందా? మోకారిత్తేసాలు నిద్రపోతున్నావు, ఏడ పెనుగులాడేది? ప్రార్థన అయిపోయింది, పక్కన వాళ్ళు లేపాలమ్మా, ప్రార్థన అయిపోయిందిలే. కారణం ఏంటి? మోకారిచ్చావు కానీ సాతానులోకి వెళ్ళిపోయావు. పెనుగులాట్లేదు, బైబిల్ జారేది లేదు, బైబిల్ కాలు కిందకి వెళ్ళేది లేదు. పెనుగులాడే అనుభవం ఏది? నీ బలిపీఠం మండాలి, అది ఆరిపోకూడదు. మండే పొయ్యిలోకి కుక్కెళ్ళదు, మండే స్టవ్ మీదకి ఏగ వాలదు. అలా నీవు మండుతుంటే, ప్రార్థనలో మండుతూ ఉంటే, నువ్వు బలిపీఠం ఎప్పుడు మంటేస్తుంటే, అది మండుతున్నప్పుడు సైతాను కానీ ఎవడు నీ మీద దాడి చేయలేడు. నువ్వు బగ మండిపోవాలంతే. సాతాను నీ దగ్గరకు రాటానికి, నిన్ను టచ్ చేయటానికి గొడలాడిపోవాలి. సప్పడ కొట్టుకోరమ్ము నాయనో, గడగడలాడిపోవాలి, మండిపోవాలి, మంటేసేయాలి. అమ్మో నేను వెళ్ళలేను, అయ్యో బాబా ఇంట్లోకి వెళ్ళలేరు, ఆ సంఘంలోకి వెళ్ళలేరు, ఆ వ్యక్తిలోనికి వెళ్ళలేరు, మండిపోతున్నారు, మంటేసేస్తున్నారు, అగ్ని మండుతుంది, నేను పోలేనని చెప్పాలి. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? సైతాను గాడు చెప్పాలి. హల్లెలూయా. నువ్వే మోకరిత్తేజాలు నిద్రలోకి వెళ్ళిపోతావు. ఇంకేమంట? బూడిద అయిపోతుందిగా. కాదమ్మా, మండితే కానీ నిప్పు ఉండేది, ఆరిపోతే ఏముంటుంది? బూడిద తప్ప ఏముంది? నీ బలిపీఠం మండాలి, నీ బలిపీఠం నిప్పు కణముల చేత బగబగలాడాలి. అప్పుడు ఆయన నీయందు ఏమవుతాడమ్మా? ప్రార్థనా పరుల ఎడల ఆయన జాలి పడతాడు, విజ్ఞాపన పరుల ఎడల జాలి పడతాడు. ఇప్పుడు మీరుండారు, ఏసన్న గారు, అబ్రం గారు ఎవరో చెప్పారు, అబ్రం గారు చెప్తే అన్నా, ఈ గుడి లేదు, ఏమీ లేదు, ఆరాధన లేదు, మందిరం లేదు, ఇంట్లో కూర్చొని హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా. లారీ డ్రైవర్ అంటాడు ఆయన, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అనుకున్నట్టే లారీ డ్యూటీ దిగి వచ్చాడు. డ్యూటీ దిగి వచ్చిన మంచిగా ఇయ్యాలిగా, అంత ముద్ద అన్నం పెట్టాలిగా, సాంజత్తం ఇయ్యాలిగా. ఏయ్ ఓ మొదలెట్టేవా అన్నాడట. ఆయన వాళ్ళ స్టైల్లో నేను చెప్పలేను, నాకు గుర్తు నా స్టైల్ని చెప్తున్నా. అన్నం లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేకో స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అనుకుంటుందిగా. నీళ్ళు పెట్టి అన్నాడంట, వేడి నీళ్ళు బకెట్ నిండా దొడ్లో పెట్టిందట, సేమ్ పెట్టింది. మరి పక్క నీళ్ళు కూడా ఇంకొక సన్న నీళ్ళు కూడా పెడితే తరుపుకోవాలని చెప్పుకోవాలిగా. వేడి నీళ్ళు అక్కడ పెట్టేసేసి మళ్ళీ వచ్చేసి సాప్ మీదకి వచ్చేసి హల్లెలూయా స్తోత్రం, అగ్ని మండించు, హల్లెలూయా స్తోత్రం, అగ్ని మండించు అంటుందట. ఈయన చెంబు నీళ్ళు తీసుకు మీద పోసుకుంటే సర్రని గాలింది. ఏమనిపించింది ఆయనకి చెప్పండి? రెర్రెను మొదలుపెట్టి బక్కెట్ నీళ్ళు తీసుకొచ్చాడు. బక్కెట్ నీళ్ళు తీసుకొచ్చి బక్కెట్ దెమ్మలిచ్చి పడేసాడట. ఓ హల్లెలూయా అగ్ని మండించు, హల్లెలూయా అగ్ని మండించు. బకెట్ దూరిపోయిందంట. ఆ దూరిపోయిన బకెట్లోనే మరి ఆటో ఎక్కిందో, బస్సు ఎక్కిందో, ఏమెక్కిందో తెలియదు కానీ అగ్ని మండించు, అమ్మో మండిపోయింది అగ్ని అని కూడా పరిగెత్తుకుపోయింది. మందిని ఇక్కడికి వేసారు, దగ్గరికి పోయింది, అగ్ని మండించు. అట్టని చెప్పి టయానికి మీరు అన్నం వండుకోకుండా, వాకలు ఉడుచుకోకుండా, ఎన్ని చికాకు పనులు చేస్తే అట్టే మండిద్ది అగ్ని. హల్లెలూయా. చేయవలసిన క్రమశిక్షణ పని చేసుకొని మీరు దేవునిలో నిలబడాలి. ఆమేన్. అప్పుడు దేవుడు
నీ ఎడల జాలిపడు. 103:13 చదివి బైబిల్ జిప్పేసుకోండి. కీర్తన అందరి చేపైకి తామేనండి. భయభక్తులు గలవారి ఎడల అనండి. మీకు చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను. బైబిల్లో హనన్య అనేవాడు ఉన్నాడు. అందరు చెప్పండి అమ్మ, ఎవరండి? హనన్య. అతని గురించి బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటో తెలుసా? తన తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు పరిచర్య జరిగించుచుండెను అనండి అందరు ఆమేన్. ఈ హనన్య భయభక్తులు కలిగిన వాడు, దేవుని మందిర పరిచర్య చేసేవాడు. భయభక్తులు గల వారి ఎడల ప్రభు జాలి పడుతున్నాడు కదా. ఏంటి భయభక్తులు గలవాడులో? దేవుని మందిరపు పని, దేవుని మందిరపు సేవ, దేవుని మందిరపు పరిచర్య అంటే ఎంత ఆసక్తి. కొంతమంది దొంగలు ఉంటారు, మందిరపు పరిచర్యకు రారు, మందిరపు పరిచర్య చేయరు, మందిరపు ఉపదేశ క్రమానికి లోబడరు. చేయరండి, చేసే వాళ్ళకు వంకలు పెడుతుంటారు. జాగ్రత్త. దేవుడు నీ మీద జాలి పడాలంటే దేవుని మందిరపు పని చెయ్యి. స్తోత్రం. అందరు చెప్పండి, దేవునికి స్తోత్రం. సంతోషంతో పాలు పంపులు పొందు ఆ పనిలో. అది భయభక్తులు గల వాడిలో ఉండే శ్రద్ధ. అప్పుడు దేవుడు నీ ఎడల జాలిపడను. ఆమేన్. మునుపు నేను కోపపడి కొట్టాను కానీ ఇప్పుడిక నేను కోపపడను. ఇప్పుడు నేనిక కొట్టను. ఇప్పుడు నేనిక నా క్రోధమును చల్లార్చుకుంటున్నాను. ప్రభు చెప్తున్నాడు, ఈ పూట నిన్ను ఇక ఆయన కొట్టాడట. నిన్ను ఇక ఆయన నీ మీద కోపపడడట. ఇదిగో నీ ఎడల యేసయ్య జాలి పడుతున్నాడు. యేసయ్య నీ మీద జాలి పడుతున్నాడు. యేసయ్య నీ మీద జాలి పడుతున్నాడు. ఇప్పటి వరకు కఠినముగా శిక్షించబడ్డావు, మరలా జాలి పడుతున్నాడు. మరలా జాలి పడుతున్నాడు. మరలా జాలి పడుతున్నాడు ఆయన. ఏ స్థితిలో ఉన్నావు, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో నీవు నలిగిపోతున్నావు, తీరని వ్యధ, కుదరని రోగం, కఠినమైన సమస్య, కన్నీటి జీవితం, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నీ మీద జాలి పడతావు. వాక్యానికి లోబడతావా? యేసుని హృదయంలో చేర్చుకుంటావా? యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? మారు మనసు పొంది బాప్తిసం పొందుతావా? చేతులు పైకెత్తి మహిమ కలిగిన మా తండ్రి, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, ఉపవాస ప్రార్థనలు దీవెనకరంగా జరిగిస్తూ ఈ పూట మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రజలు నీ మాటలు విన్నారు ప్రభు. వారి ఎడల మీరు జాలి పడండి. అద్భుతం జరుగునుగాక. కఠినమైన సమస్యలకు ముగింపు, కన్నీటికి ముగింపు, ప్రతి వ్యాధి బాధ శోధన నుంచి విడుదల మీరే కలుగు చేసి రాకడ కొరకు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.